జిల్లాల విభజన అనేటువంటిది కొన్ని కొత్త జిల్లాలకి రూపం కల్పించాలి అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసింది. ఇది నోటిఫికేషన్ ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటిది అనేక మంది సూచనలు, అనేక మంది ప్రజాప్రతినిధుల యొక్క ఆలోచనలు, వాళ్ళు ఇచ్చిన నివేదికల మీద ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి దాదాపుగా 30 రోజుల పాటు అభ్యంతరాలని దాన్ని స్వీకరించడానికి కానీ విచారించడానికి కానీ సమయం ఉంది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి ఎవరైనా దానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, లేదు ఏమైనా ప్రభుత్వానికి వేరే సూచనలు ఏమన్నా చేయాలన్నా, ఆయా ప్రాంతాల ప్రజల యొక్క మనోభావాలు ఏంటి అనేటువంటి తెలియచెప్పాలన్నా దీనికి ఒక సమయం ఉంది. ఇప్పుడు ఆ సమయం నడుస్తూ ఉంది. అభ్యంతరాలన్నీ కూడా మా యొక్క సబ్ కమిటీకి మంత్రివర్గ ఉపసంఘం ఉంది. దానికి రెవెన్యూ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు అధ్యక్షులుగా ఆ కమిటీ ఉంది. దానికి ఈ నివేదికలన్నీ కూడా పంపించడం జరుగుతుంది. ఇది పూర్వాపరాలన్నీ పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ యొక్క కొత్త జిల్లాల విభజన, కొన్ని మండలాల యొక్క చేర్పులు కూర్పులు అన్నిటి మీద కొంత సమయం తీసుకొని ఒక నిర్ణయం పూర్తి స్థాయిలో అభ్యంతరాలకి ఇచ్చిన సమయం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి నివేదిక వస్తుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికను ఆధారం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం మేరకు ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరమైనా ఉంది, ఎవరి అభ్యంతరాలు వాళ్ళకు ఉన్నాయి. కొంతమంది మండలాలు మార్చమంటారు, కొంతమంది నియోజకవర్గాలు రెవెన్యూ డివిజన్లే జిల్లాల్లో మార్చమని కోరుతూ ఉన్నారు, కొన్ని కొత్త జిల్లాలు చేయమని ప్రతిపాదనలు వచ్చాయి. వీటన్నిటి మీద ఇవాళ ప్రభుత్వం ఓపెన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎవరు అభ్యంతరాలైనా, ఎవరు సూచనలైనా, ఎవరు ఇచ్చే నివేదికలైనా ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. వాటినన్నిటినీ అనుసరించి పూర్తి స్థాయిలో అందరికీ ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మౌనంగా ఉన్నామా, మాట్లాడుతున్నామా, ఫుట్బాల్ ఆడుతున్నానా, ఇవన్నీ రామ్ కుమార్ రెడ్డి గారికి ఎలా తెలుస్తాయి? తెలియదు కదా. దాని సందర్భం వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడు. ఆ రోజు ఎందుకు జరిగింది అని అంటే, ఆ రోజు ఆ ప్రభుత్వంలో నేనే అక్కడ శాసనసభ్యుడు. ఆ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమం కాబట్టి వెంటనే స్పందించాల్సి వచ్చింది. ఇవాళ నేను అక్కడ శాసనసభ్యుడిని కాదు, అక్కడ ఉన్న శాసనసభ్యులు ఉన్నారు, మా పార్టీ ఉంది, మా పార్టీ శాసనసభ్యుడే ఇవాళ వెంకటగిరికి శాసనసభ్యుడు. వారి నిర్ణయం ఏందో వారు కూడా చెప్పే అవకాశం ఉంది. కాబట్టి అన్నీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పాక తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 3 మండలాలను కూడా పూర్తిగా తిరుపతి జిల్లాలో కలుపుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. అంటే ఈ సబ్ కమిటీ చైర్మనే ఇది ప్రకటించిన తర్వాత ఇది మళ్ళా వెనక్కి వెళ్ళేదానికి అవకాశం ఉందంటారా? ఆయనకి పైన వేరే క్యాబినెట్ ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆయన అందుకే దాన్ని క్యాబినెట్ సబ్ కమిటీ అన్నారు. సబ్ కమిటీకి అధ్యక్షుడిగా మా సోదరుడు సత్యప్రసాద్ గారు ఉన్నారు. ఆయన ఆ కమిటీలో ఈ వివరణలన్నీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మళ్ళీ అబ్జెక్షన్స్ అన్నీ ఆ కమిటీకి వెళ్తాయి. ఆ కమిటీ పూర్వాపరాలన్నీ చూసిన తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు క్యాబినెట్కు వస్తుంది. క్యాబినెట్లో ఇది పూర్తి స్థాయిలో చర్చ జరిగి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీ పార్టీలో మీ నెల్లూరులో జిల్లా ఉన్నటువంటి శాసనసభ్యులు మాజీ మంత్రి గూడూరు విషయం మీద కమిటీకి లెటర్ పెట్టారు. అదేవిధంగా గూడూరు ఎమ్మెల్యే కూడా నెల్లూరు జిల్లాలో కమిటీ ఒక ప్రతిపాదన ఆయన లేఖ రాశారు. సీనియర్గా ఉండి మంత్రిగా ఉన్న మీరు ఎటువంటి ప్రతిపాదన చేయలేదు అనేటువంటి ఒక ఇది. ఇంకా సమయం ఉంది కదా, సమయం ఉంది కదా. ఈ నెల 25వ తారీఖు వరకు సమయం ఉంది. ఏ లేఖ పంపలేదు, ఏ మాట చెప్పలేదు అనే మాట ఇప్పుడు ఎందుకు? 25వ తారీఖు చివరి రోజు దాకా నాకు అవకాశం ఉంది. ఆ రోజు కూడా చెప్పచ్చు. లెటరే పెట్టాల్సిన పని లేదు, పోయి రిప్రజెంట్ చేయొచ్చు నేరుగానే కమిటీకి. కాబట్టి అంత సమయం ఉంది, అవకాశం ఉంది. కాబట్టి
మనకున్న అవకాశాలను వాడుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మన జిల్లాలో పెద్దలు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక అభిప్రాయాన్ని ఆయన లేఖ ద్వారా తెలియజేశారు. గూడూరు ఎమ్మెల్యే ఆయన అభిప్రాయాన్ని ఒకటి తెలియజేశారు. అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే గారు కూడా ఆయన అభిప్రాయం తెలియజేసినట్టు మీడియాలో చూశాను నేను. వీళ్ళందరూ ఈ మీడియాలో వాళ్ళు ఆ సబ్ కమిటీకి ఇచ్చిన నివేదికలే వచ్చినాయి. కాబట్టి అందరం కూడా ఉన్నాయి చేయాల్సినవి. అందరం ఆలోచన చేసి ఒక నిర్ణయం చేయడం జరుగుతుంది. ఒక్కటి మాత్రం మీకు చెప్పాలనేది ఏదైనా ఉంది అంటే, ఒక మండలం గురించి, ఒక నియోజకవర్గం గురించి ఇవాళ రాష్ట్ర స్థాయిలో జిల్లా మంత్రులుగా ఉన్న మేము మాట్లాడడం సరైనది కాదు. ఈ జిల్లా యొక్క ప్రగతి, ఈ జిల్లా యొక్క అభివృద్ధి, భవిష్యత్ తరాలకి ఈ జిల్లాలో ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని మీద ఒక సమిష్టి నిర్ణయం చేసి జిల్లా మంత్రులుగా, శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా అందరం కలిసి ఒక నివేదిక ఆ కమిటీకి, ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు దాని ఫలితం వేరుగా